మొన్న 'జోనథన్ మేజర్స్‌ని' ఈ క్యాంగ్ క్యారెక్టర్ నుండి తొలగించగానే నేనైతే 'విల్ స్మిత్' అయ్యుంటే బాగుంటుంది. అండ్ చాలా వరకు కాంట్రోవర్సీ కూడా తగ్గుతుంది. ఎందుకంటే పెద్ద హీరో కాబట్టి వెంటనే ఎక్కువ మంది ఆడియన్స్ అయితే మాత్రం యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందని అన్నాను. పోతే ఇప్పుడు కొన్ని సోర్సెస్ నుండి 'విల్ స్మిత్‌ని' ఈ క్యారెక్టర్‌కి రీకాస్టింగ్‌గా మార్వెల్ వాళ్ళు కన్సిడర్ చేస్తున్నట్టు ఇన్సైడర్ బజ్‌గా అయితే మాత్రం న్యూస్ రివీల్ అయింది. దాంతో పాటు మార్వెల్ వాళ్ళు ఇక్కడ కూడా భయపడుతున్నారంట. 'విల్ స్మిత్‌ని' ఒకవేళ కాస్టింగ్ చేద్దామా? పర్ఫెక్ట్‌గా ఇక నుండి ఏ ప్రాబ్లమ్స్ ఉండవా? లేదంటే క్యారెక్టర్‌నే తొలగిద్దామా అని. కొంతమంది అదర్ యాక్టర్స్ నేమ్స్ కూడా వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా 'డెంజిల్ వాషింగ్టన్‌ని' కూడా ఒకవేళ తీసుకునే అవకాశం ఉంటుందని కూడా ఈ బజ్‌లో ఒక స్మాల్ డీటెయిల్ ఇచ్చారు. బట్ 'డెంజిల్ వాషింగ్టన్' చాలా ఏజ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు క్యాంగ్ క్యారెక్టర్‌కి అస్సలు సెట్ కారు. 'విల్ స్మిత్' అయితే బాగా సెట్ అవుతుంది. అండ్ చాలా మంది కొత్త యాక్టర్‌ని యాక్సెప్ట్ చేయడం కష్టం. సో నేనైతే 'డెంజిల్ వాషింగ్టన్' గారి అబ్బాయి జాన్ డేవిడ్ వాషింగ్టన్ కూడా సూట్ అవుతాడు. కాకపోతే 'విల్ స్మిత్' లాంటి పాపులర్ యాక్టర్ అనుకో వెంటనే చాలా మంది ఇష్టపడే యాక్టర్ కాబట్టి వెంటనే యాక్సెప్ట్ చేసేస్తారు. కాంట్రోవర్సీ తగ్గుతుంది. ఎక్కువ మంది కన్నా కొంతమంది మాత్రమే డిసగ్రీ చేస్తారు. మరి మార్వెల్ ఎందుకని ఈ క్యారెక్టర్ ని తొలగిద్దాం అనుకుంటుంది? 'విల్ స్మిత్' ని తీసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. కాకపోతే ఇక్కడ 2, 3 ప్రాబ్లమ్స్ అయితే మాత్రం మార్వెల్ ఆలోచిస్తుంది. అదేంటంటే క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా ఇంకొక డిఫరెంట్ వేరియంట్ గా ఫేస్ ని మారిపోయే విధంగా వాళ్ళు మేనేజ్ చేయగలరు. కానీ 'విల్ స్మిత్' సాలరీస్ ఎక్కువ తీసుకుంటారు. 'బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్' తర్వాత ఆయన యాక్ట్ చేసిన 'కింగ్ రిచర్డ్' ఫిల్మ్ గానీ, 'ఎమాన్సిపేషన్' ఫిల్మ్స్ కి గానీ ఆయన సాలరీస్ ఎక్కువ తీసుకున్నారు. సో అవన్నీ కూడా డ్రామాసే. లో బడ్జెట్ ఫిల్మ్స్ కి ఆయన డిమాండ్ ఆ రేంజ్ లో ఉంటే ఇది ఏకంగా కమర్షియల్ ఫిల్మ్. దాంతో పాటు పెద్ద కమర్షియల్ ఫ్రాంచైజ్. సో 'జోనథన్ మేజర్స్' లాంటి చిన్న యాక్టర్‌కి ఇచ్చే సాలరీతో పోల్చుకుంటే బడ్జెట్ ఇలాంటి యాక్టర్‌తో పెట్టుకుంటే బాగా పెరిగిపోతుంది. సెకండ్ రీజన్ ఏంటంటే 'కింగ్ రిచర్డ్' ఫిల్మ్‌కి 'విల్ స్మిత్' ఆస్కార్ విన్ అవుతున్నప్పుడు స్టేజ్ మీద క్రిస్ రాక్‌ని కొట్టారు. ఆ ఇన్సిడెంట్ మీలో అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఆయన మీద చాలా ఎలిగేషన్స్ పడడం, చాలా ఫిల్మ్స్ యొక్క ఛాన్సెస్ గానీ, స్టూడియోస్ వాళ్ళు గానీ ఆయన్ని హైర్ చేసుకోకపోవడం కొద్దిగా కాంట్రోవర్సీలోకి దిగింది. సో అలాంటి కాంట్రోవర్సీ మళ్ళీ ఏమైనా జరిగితే మేము దాన్ని ఫేస్ చేయలేం బాబు. ఇప్పటికే రీకాస్టింగ్ అవుతుంది కాబట్టి ఒకటికి 10 సార్లు రీచెక్ చేసి మేము ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారంట. సో మంచి డిసిషనే. వాళ్ళు ఎంత ఓపిక్‌గా ఎంత ఆలోచించి తీసుకుంటేనే అంత బెటర్. ప్రస్తుతానికైతే మాత్రం మరి 'విల్ స్మిత్' 100% అని చెప్పలేను గానీ, వాళ్ళైతే మాత్రం ఒక కన్సిడరేషన్ లిస్ట్‌లో ఈయన నేమ్‌ని కూడా పెట్టారు. కానీ సాలరీ విషయం గానీ, ఈ అదర్ ఇన్సిడెంట్సే వాళ్ళకి కష్టం. లేదంటే మరి 'జెమీ ఫాక్స్‌ని' తీసుకోవాలి. కాకపోతే ఆల్రెడీ ఆయన ఎలక్ట్రోగా ఉన్నాడు ఎంసీలోని. మరి వాళ్ళకి పెద్ద యాక్టర్ తీసుకోకపోతే ఇంకొక ఆప్షన్ లేదు గైస్. అందరూ కూడా వెంటనే యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మాకు ఆ యాక్టర్ నచ్చారని చెప్తారు. సో పెద్ద యాక్టర్‌ని తీసుకోవాలంటే సాలరీ ఎక్కువ ఇవ్వక తప్పదు. ఇక తర్వాత 'క్రిస్టోఫర్ నోలన్' గారు రీసెంట్‌గా 'జాక్ స్నైడర్‌ని' పొగిడారు. ఇదేంటి ఎవరైనా మంచి ఫిల్మ్ తీస్తే ఒక మంచి డైరెక్టర్ నుండి ప్రశంసలు అందుకుంటారు గానీ, ఇదేంటి ఇలాంటి టైంలో పొగిడారనే డౌట్ మీకు రావచ్చు. ఒకప్పటి నుండే 'మ్యాన్ ఆఫ్ స్టీల్' టైం నుండే వీళ్ళిద్దరి మధ్యన సరిగ్గా పడట్లేదు అంటే 'డార్క్ నైట్ రైజెస్' తర్వాత 'మ్యాన్ ఆఫ్ స్టీల్‌ని' కూడా సేమ్ యూనివర్స్‌లో కలిపేద్దాం అనుకున్నారు ఆ టైంలో. నోలన్ గారి ఐడియాస్ జాక్ స్నైడర్‌కి నచ్చలేదు. ఆయన ఒక ఓన్ స్క్రిప్ట్‌ని, ఓన్ స్నైడర్ విజన్ రాసుకోవడం నోలన్‌కి నచ్చక కామిక్ ఫిల్మ్స్ నుండి, డీసీ నుండి తప్పుకుంటున్నట్టు అప్పుడు ఒక న్యూస్ వచ్చింది మనందరికీ తెలిసిందే. కాకపోతే అదంతా కూడా కంప్లీట్ ట్రూ కాదు, హాఫ్ ట్రూ అన్నారు. అంటే సగం నిజం. అంటే క్రిస్టోఫర్ నోలన్ గారికి జాక్ స్నైడర్ గారి స్క్రిప్ట్ గాని, విజన్ గాని, ఆయన వర్క్ గాని ఇష్టమే. కాకపోతే ఆ టైంలో ఆయనకి వర్క్ అవ్వక వెళ్ళిపోయారు తప్ప ఇద్దరికి పడక కాదు అని చెప్పి తర్వాత మనకి ఎప్పుడో రిలీజ్ అయ్యాంలేండి. కాకపోతే రీసెంట్ గా క్రిస్టోఫర్ నోలన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ప్రస్తుతం వస్తున్న సైన్స్ ఫిక్షనల్ ఫిల్మ్స్ గానీ, సూపర్ హీరో ఫిల్మ్స్ లో గానీ అసలు జాక్ స్నైడర్ ఇన్ఫ్లుయెన్స్ లేని ఫిల్మే కనిపించట్లేదు. ప్రతి సైన్స్ ఫిక్షనల్ ఫిల్మ్స్ లోని, సూపర్ హీరో ఫిల్మ్స్ లోని ఆయన ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుందని చెప్పి అన్నారు. జాక్ స్నైడర్ ఫ్యాన్స్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే స్నైడర్ ఇస్ ఎ బ్లూ ప్రింట్ అని. అంటే చాలా ఫిల్మ్స్ లోని, చాలా సీన్స్ లోని ఈ స్నైడర్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడు నోలన్ లాంటి పెద్ద డైరెక్టర్ అనడం కూడా చాలా మంది ఫన్నీగా తీసుకుంటున్నారు. మరికొంతమంది రిప్లై ఏమంటున్నారంటే నోలన్ గారు చెప్పేది నిజంలానే ఉంది. ఎందుకంటే ప్రెజెంట్ వస్తున్న సూపర్ హీరో ఫిల్మ్స్ లోని జాక్ స్నైడర్ గారి ఇన్ఫ్లుయెన్స్ వల్లనే ప్రెజెంట్ సూపర్ హీరో ఫిల్మ్స్ ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాయి అన్నారు. అంటే స్నైడర్ గారిని హేట్ చేసే వాళ్ళు ఇలాంటి రిప్లైస్ ఇచ్చారు. మరికొంతమంది మీరు రెబల్ మూన్ ఇంతవరకు చూసినట్లేరో ఒకసారి చూడండి నోలన్ గారు అంటున్నారు. మరి స్నైడర్ మీద ఈ నోలన్ గారి స్టేట్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మొత్తానికి మీకైతే ఈ న్యూస్ గురించి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.